మనం ఎంతో మంది కర్కశులైన రాక్షసులైన నేరస్తుల గురించి విని ఉంటాం. కానీ మహిళల్లో కూడా అత్యంత నీచమైన దారుణమైన హంతకుల గురించి మాత్రం విని ఉండరు. మన దేశంలోనే కాదు, బహుశా ప్రపంచంలో ఎంత దారుణమైన రాక్షసులను చూసుండరు. ఓ తల్లి మొదలు పెట్టిన నేరాలను కూతుళ్లతో కూడా కలిసి చేసింది. ఆమె పేరు అంజనాబాయ్. పరమ దుర్మార్గురాలు. మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో 1990 ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ భర్తతో కలిసి జీవించేది. ఆమె భర్త పేరు మోహన్. అతను మాత్రం పని చేసుకుని బ్రతుకుదామని చెప్పేవాడు. కానీ ఆమె అస్సలు వినేది కాదు. అంజనా మోహన్ దంపతులకు 2 కూతుళ్లు. వారి పేర్లు రేణుకా షిండే, సీమా గావేట్. ఇక క్రూరమైన నేరాలకు బీజం వేసింది రేణుక. 1990లోని కొల్లాపూర్లోని ఓ ఆలయంలో జాతర సాగుతూ ఉంది. రేణుక తన కొడుకుతో కలిసి దొంగతనానికి వచ్చింది. చాలాసేపు పరిసర ప్రాంతాలంతా కూడా గమనించింది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తన కొడుకునెత్తుకొని నిలబడ్డాడు. జనసందోహం బేపత్సంగా ఉంది. దీంతో సదరు యువకుడిని టార్గెట్ చేసిన రేణుక వెనుక నుంచి వెళ్లి మెల్లిగా ప్యాంటు జేబులోని పరుసును బయటకు తీసే ప్రయత్నం చేసింది. ప్యాంటు కాస్త టైట్ గా ఉండడంతో పరుసును లాగుతూ ఉండగానే ఠక్మని రేణుక చేతిని పట్టుకున్నాడు. పరుసు కొట్టేస్తున్నావా అంటూ ఆమెపై చేయి చేసుకున్నాడు. దొంగ దొంగ అంటూ అరుస్తూ పోలీసులను పిలిచాడు ఆ యువకుడు. కానీ రేణుక మాత్రం డ్రామాలాడేసింది. నువ్వే నా చేయి పట్టుకున్నావు, తప్పుగా ప్రవర్తిస్తావా? నేనెందుకు దొంగతనం చేస్తాను? నా చేతిలో చిన్నారి కనిపించడం లేదా అంటూ షో మొదలు పెట్టింది. ఆ వెంటనే జనం గుమిగూడారు. గందరగోళంలో తన చిన్నారి తొడను గట్టిగా గిళ్ళింది. చిన్నారి ఊపిరి బిగబట్టి గట్టిగా ఏడవడంతో అందరూ కలిసి చిన్నారి ఏడుస్తున్నాడని వదిలేయాలని చెప్పారు. దీంతో బతుకు జీవుడా అంటూ బయటపడింది. ఇక భయంతో ఇంటికి వచ్చి ఆ జరిగిన విషయాన్ని తల్లి అంజనా, సోదరి సీమాకు చెప్పింది రేణుక. తన సంకలో ఉన్న చిన్నారి వల్ల ప్రాణాలతో బయటపడ్డాను, లేదంటే అందరూ కలిసి కొట్టేవారని చెప్పడంతో వెంటనే వారికి ఐడియా వచ్చింది. మనం మన సొంత పిల్లలు కాకుండా కిడ్నాప్ చేసిన పిల్లలను పావులా వాడుకుందాం, వారిని అరగా వేసి దొంగతనాలు చేద్దామని తల్లి అంజనా చెప్పింది. చచ్చు ఐడియాకి 2 కూతుళ్లు సరేనన్నారు. అలా మొదలైన వారి నేరాల జాబితా ఏకంగా దేశంలోనే అత్యంత క్రూరంగా మారింది. కొల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ అడుక్కునే వ్యక్తి తన కొడుకును వదిలేసి తన పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చిపోయే వారి ముందు చెప్ప ఉంచి డబ్బులేమని దేనంగా అడుగుతున్నాడు. అతని కొడుకు రోడ్డుపైన ఆడుకుంటున్నాడు. వయసు 3 ఏళ్లకు పైగా ఉంటుంది. దీంతో మెరుపు వేగంతో ఆ చిన్నారి నోరు మూసి రేణుకా సేమలు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసేశారు. అంతే, అలా మొదలైంది. కొల్లాపూర్ లో ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి నాసిక్ వెళ్లారు. చిన్నారి ఏడవకుండా తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవారు. అక్కడ బస్టాండ్ లో రేణుకా సేమలు జేబులు కొట్టేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఓ వ్యక్తి సేమను అనుమానించి పట్టుకున్నాడు. అంతే, అదే సమయంలో జనం గుమిగూడారు. వారి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఆ చిన్నారిని ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు విసిరేసింది అంజనాబాయ్. తల పగిలి చిన్నారి గట్టిగా కేకలేశాడు. చేతికి గాయమైంది. దీంతో ఎవరా చిన్నారి అనుకుంటూ జనం కాస్త అటువైపు వెళ్లారు. ఇటు సీమ అక్కడి నుంచి జారుకుంది. ఇక చిన్నారిని చూసే పనిలో బిజీగా ఉండగా రేణుక ఏకంగా బ్యాగులు కొట్టేసి పారిపోయింది. చాలా సేపటి తర్వాత బాబు అనుకుంటూ అంజనాబాయ్ పరిగెత్తుకొచ్చింది. నా మనవడని చెప్పి ఏడ్చి హాస్పిటల్ కి తీసుకుపోతున్నట్లుగా నటించి ఎత్తుకొని పారిపోయింది. తలకు తీవ్ర గాయమైన ఆ చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ తర్వాత నిత్యం ఏడుస్తున్నాడని చిన్నారిని ఏకంగా ఐరన్ రాడ్ తో తలపై బాది గొంతు కోసి చంపేసి రోడ్డు పక్కన పడేసిపోయారు. ఆ హత్యను పోలీసులు ఛేదించలేకపోయారు. ఇక 2వ చిన్నారిని కూడా ఓ గుడిలోనే ఎత్తుకొచ్చారు రాక్షసులు. దైవ సన్నిధికి వచ్చిన ఓ జంట తమ 2 పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు. పూజ దగ్గర కొబ్బరికాయ కొట్టి వారు తింటూ ఉన్నారు. వచ్చిపోయే జనాలను చూస్తున్నారు. అయితే 4 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ వెనక్కొచ్చింది. ముందు వైపే చూస్తున్న చిన్నారి తల్లిదండ్రులు పాప పక్కనే ఉందిలే అనుకున్నారు. కానీ మెరుపు వేగంతో నోరు మూసి కిడ్నాప్ చేసి జనంలోకి జారుకున్నారు సీమా, రేణుక. అదే జాతరలో మరో బాబును కూడా కిడ్నాప్ చేశారు. అయితే మాటలు వచ్చిన తెలివైన పిల్లలను తాము చెప్పినట్లు చేయాలని దొంగతనాలకు వాడుకునేవారు. రోడ్డు మీద వదిలేసి పక్కకు దాక్కునేవారు. తమ వారు కనిపించకపోవడంతో ఏడ్చేవారు. ఆ ఏడ్చే పిల్లలను ఎవరు మీరు అని అడుగుతూ జనం గుమిగూడేవారు. అందులో సంచులను వదిలేసి వెళ్లేవాళ్లు, బ్యాగులను పక్కన పెట్టి వెళ్లేవాళ్లు కూడా ఉంటారు. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్లిన వారి వస్తువులను టక్మని లేపేసేవారు. అంతేకాదు, వారి బ్యాగులకు అడ్డంగా ఒకరు నిలబడితే వెనుక వైపు మరొకరు లేపేసేవారు. చాలా సేపటి తర్వాత తమ పిల్లలే అనుకుని దగ్గరకు వచ్చేవారు. ఈ లోపు దొంగతనాలు చేసి రేణుకా సీమలు పారిపోయేవారు. అంజనాబాయ్ వచ్చి నాటకాలాడేది. అయితే చాలా సందర్భాల్లో రేణుకా సీమలు దొరికిపోయిన సమయంలో ఏకంగా పిల్లలను విసిరేయటం, చేతికి ఒంటికి గాయం చేసి ఏడ్చి జనాలను ఏమార్చడం చేసేవారు. ఇక అలా గాయాలైన పిల్లలను వారిని తమ దగ్గరే ఉంచుకోలేక వారికి సపర్యలు చేయలేక దారుణంగా హత్యలు చేయటం మొదలు పెట్టారు. 1992లో ఓ రాత్రి తోపుడు బండిపై 2 పిల్లలను పడుకోబెట్టారు. అర్ధరాత్రి తర్వాత వారి గొంతు కోసి చంపి అలానే మృతదేహాలను వదిలి వెళ్లిపోయారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా 13 మంది పిల్లలు
పిల్లలను కిడ్నాప్ చేసి 9 మందిని కిరాతకంగా హత్య చేశారు తల్లి కూతుళ్ళు. ఏ మాత్రం కనికరం లేకుండా చంపేశారు. ఇక అలాగే వీరి అవసరం కోసం చాలా మందిని గాయపరిచారు. వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో దొరికిపోతామనే భయంతో చంపేసేవారు. అందరినీ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఎత్తు నుంచి పిల్లలను కిందకు విసిరేయటం, పదునైన బ్లేడ్స్ తో వారి శరీరాన్ని కోసి కాపాడమని అరిచి డైవర్ట్ చేసేవారు. ఇలా చాలా సందర్భాల్లో వీరిని దొంగతనాలకు వాడుకున్నారు. పని తీరిన తర్వాత గాయాలకు తట్టుకోలేక ఏడుస్తుంటే చంపేసేవారు. ఇక మరికొంతమంది చిన్నారులనైతే కిడ్నాప్ చేసిన తర్వాత అమ్మ కావాలని ఏడుస్తుంటే ఎంత చెప్పినా వినకపోవడంతో కూడా చంపేసి రోడ్డు పక్కనే నిర్దాక్షిణంగా పడేసేవారి రాక్షసులు. అలా 1990 నుంచి 96 వరకు పోలీసుల రాడార్ కు కూడా చిక్కలేదు. తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎంత పెద్ద నేరస్తుడైనా కూడా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. తమకు డబ్బు గురించి ఆందోళన లేకుండా బ్రతికారు. దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖంగా బతికేవారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆడవాళ్ల బంగారు గొలుసులు తెంచే దగ్గర నుంచి పిల్లలను ఎరగా వేసి ఏకంగా బ్యాగులు సంచులు కొట్టేసే వరకు ఆరితేరిపోయారు. కానీ కొల్లాపూర్ లో అంజనాబాయి గురించి ప్రతి పోలీస్ స్టేషన్ లో తెలిసింది. ఎక్కడ జాతరలు రాజకీయ మీటింగులు జరిగినా సరే ఆమెను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టేవారు. ఆమె కూతుళ్లపై మొదట నిఘా పెట్టలేదు. కానీ తల్లిపై పోలీసులు నిఘా పెడితే కూతుళ్లు సీమారేణుకలు చక్కబెట్టేవారు. ఇక కొన్నాళ్ళకి ముగ్గురిని బైండ్ ఓవర్ చేసేవారు. మొత్తం 125 కేసులను అంజనాబాయి మీద పెట్టారు పోలీసులు. జైలుకి వెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం రివాజ్ గా మారింది. ఆమె కూతుళ్ల మీద కూడా పోలీసులు కేసు పెట్టారు. కానీ అవన్నీ దొంగతనాలకు సంబంధించిన కేసులే. దీంతో వెంటనే బెయిల్ వచ్చేది. కానీ పాపం పండే రోజు వస్తే ఎవ్వరూ ఆపలేరు. అయితే అంజనాబాయి భర్త మోహన్ తన భార్య పిల్లల తీరు నచ్చక వారిని వదిలేశాడు. వేరుగా బ్రతుకుతున్నాడు. లేటు వయసులో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ప్రతిభ. ఇద్దరు కలిసి కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. మొదట అంజనాబాయి తన భర్తను పట్టించుకోలేదు. ఎందుకంటే తనను పనికి రావాలంటున్నాడని. ఇక ఎదిగిన కూతుర్లతో దొంగతనాలు చేస్తూ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. పిల్లలను కిడ్నాప్ చేసి వారిని ఎరగా వాడుకోవడంతో కావలసినంత డబ్బు దక్కింది. దొంగతనాల్లో పట్టుబడితే పిల్లలను కొయ్యటం, పైనుంచి విసిరేయటం ఇలా చేసి తప్పించుకునేవారు. అలా తన భర్తకు తానే దూరంగా జరిగి బతకడం మొదలుపెట్టారు. కానీ కూతుళ్ల మీద మమకారంతో అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు మోహన్. తప్పుడు పనులు చేయొద్దని, హాయిగా బ్రతకాలని చెప్పేవాడు. కానీ మోహన్ కూడా ఒకప్పుడు దొంగతనాలు చేసిన వ్యక్తే. కానీ ఏనాడు హత్యలైతే చేయలేదు. మోహన్ ఓ మంచి దొంగ టైపు. ఆ తర్వాత పనిలో పడిపోయి ఆ దొంగతనాలే వదిలేశాడు. అయితే రెండో భార్య ప్రతిభతో జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. ప్రతిభ సోదరులు కూడా వారికి సాయంగా నిలబడ్డారు. సొంత ఇల్లును కొనుక్కొని హాయిగా బ్రతుకుతున్నాడు. మోహన్ ప్రతిభలకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. అయితే తన భర్త రెండో యంగు భార్యతో ఎంజాయ్ చేస్తూ ఉండడం తెలుసుకున్న అంజనాబాయి రగిలిపోయింది. తన ఇద్దరు కూతుళ్లకు విషయం చెప్పింది. మరోవైపు రేణుక తను ఇష్టపడ్డ క్రాంతి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో ఆమె ఇద్దరు పిల్లలను కన్నది. చివరకు తన భర్తను కూడా దొంగతనాల్లో ఇన్వాల్వ్ చేసింది. కానీ చుట్టూ ఉన్న వాళ్లకు తెలిసిపోతుందని భర్తను పిల్లల దగ్గరే ఉంచి ఎక్కువగా తానే వెళ్లేది. కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్లను తల్లి అంజనా, సోదరి సీమ హ్యాండిల్ చేసేవాళ్లు. తమ గదిలోనే వాళ్ళు రహస్యంగా ఉండేవారు. అయితే రేణుక తన రహస్య జీవితాన్ని ఎవ్వరికీ చెప్పేది కాదు, భర్తకు తప్ప. కానీ ఈ హత్యల విషయం కూడా భర్తకు తెలియదు. అయితే ఇలా పోలీసుల కళ్ళు కప్పి పిల్లలను కిడ్నాప్ చేస్తూ వారిని చంపుతూ బేపచ్చకాండ చేస్తూ బాగా సంపాదించారు. డబ్బు కొదవలేదు. అంజనాబాయి ఇల్లు కూడా కొనుక్కుంది. సంతోషంగా బతుకుతున్నారు. కానీ తన మొదటి భర్త రెండో పెళ్లిని తట్టుకోలేకపోయింది అంజనాబాయి. తన భర్త రెండో భార్య పిల్లలపై పగ పెంచుకుంది. దీంతో పక్కా ప్లాన్ వేసి ఓ రోజున స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న మోహన్ పెద్ద కూతురుని కిడ్నాప్ చేశారు అంజనాబాయి కూతుళ్ళైన సీమ, రేణుక. ఆ తర్వాత ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. రాత్రే మృతదేహాన్ని బ్యాగులో కుక్కారు. ఆ మృతదేహాన్ని దూరంగా వేసే బాధ్యతను రేణుక భర్త క్రాంతికి అప్పగించారు. అతను ఆ బ్యాగుతో బస్సులో కొల్లాపూర్ నుంచి నాసిక్ వెళ్లి ఓ నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లో పడేసొచ్చాడు. ఇక స్కూల్కి వెళ్లి బయటకు వచ్చిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లి ప్రతిభ, భర్త మోహన్లు మొత్తం వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. తామెవరూ చూడలేదని అందరూ చెప్పారు. దీంతో పోలీసులు వారిని అనుమానించారు. ఎందుకంటే 100 కేసుల్లో వారు నిందితులు. దీంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ ముగ్గురు కిలాడి హంతకుల మీద నిఘా పెట్టారు పోలీసులు. మోహన్ గావిడ్ పెద్ద కూతురుని చంపిన కేసులో చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు వారిని వదిలేసినా కూడా నిఘా మాత్రం కొనసాగించారు. ఇక ఈసారి బయట వారిని ఎవరిని కిడ్నాప్ చేయకుండా మోహన్ చిన్న కూతురుని కిడ్నాప్ చేయాలని భావించారు. ఎందుకంటే అప్పటికే తాము కిడ్నాప్ చేసిన 4 పిల్లలకు గాయాలు కావడంతో వారిని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి వచ్చారు. హత్యలు చేస్తే వారి మృతదేహాలను మాయం చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈసారి తన భర్త మోహన్ చిన్న కూతురును కూడా చంపేస్తే అతనికి సంతోషం మిగలదని, వారు కన్నీటి పర్యంతం అవుతారని అనుకుంది. రెండో ప్రతీకార హత్యకు రంగం సిద్ధం చేశారు. 3 నెలల తర్వాత మోహన్ చిన్న కూతురు బయట ఒంటరిగా ఉన్న సమయంలో ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు.
ఆ రోజు రానే వచ్చింది. మోహన్ కూతురు తమ కాళ్ళ నుంచి నడుచుకుంటూ ఓ షాప్ దగ్గరికి వెళుతోంది. సరిగ్గా అదే సమయమని మాటు వేసిన రేణుకా సీమలు ఆ చిన్నారికి చాక్లెట్ చూపించి దగ్గరకు పిలిచారు. ఆ చిన్నారి దగ్గరకు రాగానే నోరు మూసేసి వేగంగా ఎత్తుకుని నడవడం మొదలుపెట్టారు. చిన్నారిని కిడ్నాప్ చేసి నడుచుకుంటూ వెళుతుండగా వారి తల్లి అంజనా మధ్యలో జత కలిసింది. ఇంటికి తీసుకెళ్తే మోహన్ అతని భార్య వస్తారన్న భయంతో బస్ ఎక్కాలన్నారు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే మఫ్తీలో ఉన్న పోలీసులు వారిని వెంటాడుతున్నారు. కిడ్నాప్ చేసి దొరికిపోయిన విషయాన్ని స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో పోలీస్ టీం మఫ్తీలో చేరుకుంది. చిన్నారితో ఉన్న తల్లి కూతురులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే మోహన్ పెద్ద కూతురును కూడా వారే చంపి ఉంటారని పోలీసులు అనుమానించి వారింట్లో సోదాలు చేశారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. దాదాపుగా 20 జతల చిన్నపిల్లల బట్టలు, చెప్పులు, ఇతర వస్తువులు చూసి పోలీసులు షాక్ అయిపోయారు. దీంతో రేణుక ఇంట్లో సోదాలు జరపగా అసలు విషయం బయటపడింది. ఎందుకంటే రేణుక తన చిన్న కొడుకు బర్త్డేని గ్రాండ్ గా జరిపింది. ఫోటోలు కూడా తీయించింది. ఇదే రేణుక చేసిన బ్లండర్ మిస్టేక్. ఆ ఫోటోల్లో కిడ్నాప్కు గురైన 2 చిన్నారులు కూడా ఉన్నారు. వారి గురించి ఆరా తీయగా చంపి ఓ గోనె సంచిలో కుక్కి సినిమా థియేటర్లోని మహిళా బాత్రూమ్ దగ్గర వదిలేశామని చెప్పారు. 2.5 ఏళ్ల వయసున్న పాప శవం కేసు తేలలేదు. దీంతో ఆ హత్యను మీరెందుకు చేశారని పోలీసులు ముగ్గురిని తొక్క తీశారు. అంతేకాదు రేణుక భర్తకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయం చెప్పాడు. అత్యంత కర్కశంగా తాము చేసిన హత్యల గురించి చెప్పారు. చిన్నారులు సంతోష్, అంజలి, పింకీ, శ్రద్ధ, గౌరీ, పంకజ్లతో పాటు వేరే చోట తీసుకొచ్చిన మిగతా చిన్నారుల పేర్లు కూడా తెలియదని చెప్పారు. ఇక ఆ ఫోటోలో ఉన్న పిల్లలను గుర్తించారు పోలీసులు. వారు చనిపోయారని తేల్చారు. మొత్తం కేసులను విచారించగా 13 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి 9 మందిని చంపినట్లు తేలింది. మిగతా వారిని కొన ప్రాణాలతో గాయాలతో వదిలేసినట్లు చెప్పారు ఈ రాక్షసులు. 1997లో పోలీసులు కొల్లాపూర్ కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 156 మంది వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పగా 2001లో ఈ ముగ్గురికి మరణశిక్ష విధించింది ట్రయల్స్ కోర్ట్. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు వీరి మరణశిక్షను సమర్థించింది. వాస్తవానికి భారత స్వాతంత్రం తర్వాత ఉరి ద్వారా చనిపోయే మొదటి మహిళలు అవుతారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ లోపు జైల్లోనే తల్లి అంజనా చనిపోయింది. మిగతా 2 నేటికి వృద్ధాప్యంలో పూణే ఎరవాడ జైల్లో శిక్షణ విధిస్తున్నారు. వారి క్షమాభిక్షను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. 2022లో సుప్రీంకోర్టులో మరోసారి క్షమాభిక్ష పిటిషన్ వేశారు రేణుకా సీమ. కానీ వాళ్ళు చేసిన నేరాలు చదివిన న్యాయమూర్తులు పిటిషన్ తిరస్కరించారు. ఎవరైనా అదే చేస్తారు. మరి ఈ అక్క చెల్లెల గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.